పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆరావళి పర్వత శ్రేణుల పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అత్యంత ప్రాచీన పర్వత శ్రేణుల్లో ఒకటైన ఆరావళిలో ఇకపై కొత్తగా ఎలాంటి మైనింగ్ లీజులు మంజూరు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు విస్తరించి ఉన్న మొత్తం ఆరావళి ప్రాంతానికి ఈ నిషేధం వర్తిస్తుందని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఈ నిర్ణయంతో ఆరావళి పర్వతాలపై జరుగుతున్న అక్రమ, అనియంత్రిత మైనింగ్ కు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడనుంది. కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన మేరకు ఆరావళి పర్వతాలను ఒకే సమగ్ర భౌగోళిక వ్యవస్థగా గుర్తించి పరిరక్షించడమే ప్రధాన లక్ష్యం. దీనికోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం మైనింగ్ నిషేధిత ప్రాంతాలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో శాశ్వతంగా మైనింగ్ నిషేధించాల్సిన కొత్త ప్రాంతాలను శాస్త్రీయంగా గుర్తించాల్సిందిగా ఆదేశించింది. అదేవిధంగా మొత్తం ఆరావళి పర్వత శ్రేణి కోసం ఒక సుస్థిర మైనింగ్ యాజమాన్య ప్రణాళిక రూపొందించాలని కేంద్రం సూచించింది. ఈ కీలక నిర్ణయం ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటికే అనుమతులతో కొనసాగుతున్న మైనింగ్ కార్యకలాపాలపై కూడా మరింత కఠిన నిబంధనలు అమలు చేయాలని, పర్యావరణ అనుమతులు, అటవీ చట్టాలు, భూగర్భజల పరిరక్షణ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. ఇక నిబంధనల ఉల్లంఘనలకు తావివ్వకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తెలిపిన ప్రకారం ఆరావళి పర్వత శ్రేణులు ఉత్తర భారతదేశంలోని భూగర్భ జలాల నిల్వలకు, వర్షపు నీటి నిల్వలకు, వాతావరణ సమతుల్యతకు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి సహజ రక్షణ గోడలా పనిచేస్తున్న ఆరావళి పర్వతాలు ధ్వంసమైతే నీటి కొరతతో పాటు పర్యావరణ సంక్షోభం తీవ్రమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరావళి పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని పునరుద్ఘాటించింది. ఇక ఈ తాజా నిర్ణయంతో పర్యావరణవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆరావళి పర్వతాల పరిరక్షణ ద్వారా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, భద్రమైన భూగర్భ జలాలు, స్థిరమైన పర్యావరణం అందించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదేశాలను ఎంత సమర్థవంతంగా అమలు చేస్తాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.